మొదటి పెళ్లి పత్రికను దేవుడికి ఇవ్వాలనుకుంటారు. అయితే ఏ దేవుడికి ఇవ్వాలనే సందేహం ఉంటుంది. అలాంటి వారి కోసమే ఇది. వివాహ ఆహ్వానాలను పంపే నియమాల గురించి మనం మత గ్రంథాలలో సూచనలు ఉన్నాయి. ఈ నియమాలు పాటించడం వల్ల వివాహంలో ఎటువంటి ఆలస్యం, ఆటంకం ఉండదు. ఇప్పుడు వివాహ ఆహ్వానాలను ఎలా పంపుతారు? వివాహ ఆహ్వాన కార్డులు పంపడానికి శుభకార్యాలు అంటే ముందుగా పూజించే శ్రీ గణేశుడికి, వినాయకుడికి మొదటి ఆహ్వాన పత్రికను అందించాలి. పెళ్లి పత్రికను దేవుడి దగ్గర పెట్టి వివాహం మంచిగా జరగాలని ప్రార్థిస్తారు. ఆ తర్వాత రెండవ ఆహ్వానాన్ని జగత్పాలక భగవానుడు శ్రీహరి విష్ణు, మాతా లక్ష్మికి ఇస్తారు. ఏ శుభకార్యమైనా వారి ఆశీర్వాదంతోనే పూర్తవుతుంది. ఇక మూడవ ఆహ్వానాన్ని హనుమంతునికి అందిస్తారు. తద్వారా వివాహం ఎటువంటి ప్రతికూల శక్తి ప్రభావం లేకుండా జరుగుతుంది. నాలుగవ ఆహ్వానాన్ని కుటుంబ దేవతకు అందిస్తారు. మన వంశం మొత్తానికి రక్షణ కల్పించాలని ప్రార్థిస్తారు. ఐదవ ఆహ్వానాన్ని పితృదేవతల పేరు మీద రావి చెట్టు కింద ఉంచుతారు. నూతన వధూవరులు వారి ఆశీర్వాదాలను పొందుతారు. చివరగా ఆహ్వాన పత్రికను అత్తారింట్లో ఇస్తారు. ఇలా మొదటి 6 పత్రికలను ఆచితూచి పెద్దలను కనుక్కొని మరీ ఇస్తారు. దీంతో ఎటువంటి సమస్యలు లేకుండా వివాహం విజయంగా ఉంది. దేవుని ఆశీర్వాదాలు వారిపై ఉంటాయి.